శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 35వ భాగం 12-10-20 స్మృతి బింబాలలో 14వ అధ్యాయం నిరక్షరాస్యులతో సంభాషణ. 1952 సెప్టెంబర్లో నేను మొదటిసారిగా తండ్రిని కావటం జరిగింది. సులోచన కొడుకును ప్రసవించినట్టు వార్త వచ్చింది. మంచంలో ఉన్న పెంపుడు తల్లి ఆనందానికి హద్దులు లేవు. పోయి మనవణ్ణి చూడలేకపోయినందుకు చింతించి నన్ను వెళ్ళి చూసి రమ్మని గొడవ పట్టింది. నేను అంగీకరించాల. నన్ను నేను అద్దం ముందు నిల్చొని పరిశీలన చూసుకుని తండ్రిని అయిన తర్వాత నాలో ఏమైనా మార్పు వచ్చిందా? కళ్ళల్లో, చెవుల్లో, ముక్కల్లో ఏ మార్పు కనపడ. తల మీద వెంట్రుకలు ఇదివరలో ఊడినవే తప్ప మళ్ళీ కొత్తగా ఏం ఊడినవి కూడా లేవు. మరి నేను తండ్రి అయినట్టు గుర్తేమిటి? నేను తండ్రి అయినట్టు ఏం మార్పులు కనిపించలేదు, కానీ సులోచన తల్లి అయినట్టు మార్పులు అదే పైచ్చబట్టాలి. వెంటనే వెళ్ళలా, కానీ కొన్నాళ్ళైన తర్వాత బెదవాడ వెళ్ళి తల్లిని తనయుణ్ణి చూసి వచ్చా. శిశువు తల్లిలాగున్నాడు, తండ్రిలాగున్నాడు తేల్చటం కష్టం. ఇద్దరిలాగా ఉన్నాడేమో అనిపించింది. మరి పసిపిల్లలను ముట్టుకోవడం నాకంత ఇష్టమైన పని కాదు. పిల్లల్ని ఎత్తుకోవడం నాకు అసలే రాదు. మా ఆకారంలో తండ్రి లక్షణాలేమీ ప్రవేశించకపోయినా కూడా సులోచనలో తల్లి లక్షణాలు ప్రవేశించినట్టు స్పష్టం. అందుకే అనిపిస్తుంది పిల్లలు తల్లి సంతానమే కానీ తండ్రి సంతానం కాదని. కారణం ప్రసవించేది తల్లి మాత్రమే కానీ తండ్రి కాదు. మా పెంపుడు తండ్రి గారి పేరును కలిపి జోగేంద్ర దేవ్ అని పిల్లవారి పేరు పెట్టారు. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నాకు వచ్చిన ఉత్తరాలు విఖ్యాత వైజ్ఞానికుడు ప్రొఫెసర్ జేబిఎస్ హాల్డేన్ నుంచి వచ్చిన ఉత్తరం. ప్రొఫెసర్ హాల్డేన్ లండన్ విశ్వవిద్యాలయంలో బయోమెట్రీ ప్రొఫెసర్. వైజ్ఞానిక విషయాల గురించి ప్రపంచ పత్రికలలో ఎన్నిటికో సాంకేతికం కాని భాషలో వ్యాసాలు రాస్తూ ఉంటాడు. బ్రిటిష్ కన్సర్వేటివ్ తత్వానికి ఆయన వ్యతిరేక. ఉత్తరాల ద్వారా ఇటీవలే ఆయనకు నాకు మైత్రి కుదిరింది. ఆయన ఉత్తరాలు చాలా విజ్ఞానప్రదాయంగా ఉంటాయి. ఆయన వస్తుతః వైజ్ఞానికుడైన సాంస్కృతిక రంగంలో అనేక విషయాల్లో ఆయనకు పరిచయం ఉంది. నేడు నేను అందుకున్న ఆయన ఉత్తరంలో పురాతత్వ విశేషాలు. లండన్ యూనివర్సిటీ కాలేజ్, గోవర్ స్ట్రీట్, WCI లండన్, 6th August 1952. Dear Mr. Dev, I hope that someday you may be able to visit rural England for a reason which perhaps has not occurred to you. In southern India, particularly Mysore, men were still building holy places of very large stone blocks until about 2000 years ago. This megalithic culture was carried by sea fosters to many parts of the world, including England, southern India and further east. The religion in which they were concerned has died out both in England and India, but must have left a trace on their culture in England. A few of these India, but must have left traces on their culture in England. A few of these buildings, such as Stonehenge, are preserved. It would be of particular interest to discover whether there is any reference to these in one of the Dravidian literatures, and what impression they make on a visitor from southern India. Nothing of the kind is known in northern India, although of course its languages are much nearer to our own.
as are some sides of its thoughts and emotion, you will find some account of Mysore megalithic buildings in Wheeler's article in ancient India. మైసూరులో 2000 సంవత్సరాల వరకు కిందటి వరకు పెద్ద పెద్ద బండ్లతో పుణ్యక్షేత్రాల్లో కట్టడం జరుగుతూ ఉండేది. బండ్లతో అంటే బండలతో. ఈ పెద్ద పెద్ద బండలతో చేసే నిర్మాణాలకు సంబంధించిన దాన్ని బృహత్ శిలా సంస్కృతి అంటే. ఈ సంస్కృతి సముద్ర యాత్రికుల ద్వారా ప్రపంచంలోని చాలా చోట్లకు వ్యాపించి దక్షిణ భారతదేశానికి ఇంగ్లాండ్ కూడా ఈ బృహత్ శిలా సంస్కృతి వ్యాపి. విచిత్రం ఏమిటంటే దక్షిణ భారతంలో అది వ్యాపించదు. ఉత్తర భారతం ఐరోపీయ సంస్కృతికి భాషకు ఉత్తర భారత సంస్కృతికి భాషకు ఎక్కువ సన్నిహిత సంబంధం. ఈ రెండు కూడా ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందినవి. దాక్షిణాత్య ద్రావిడ సంస్కృతికి ఐరోపీయ సంస్కృతికి సాన్నిహిత్యం లేదు. అయినా ఈ బృహత్ శిలా సంస్కృతి దక్షిణ భారతంలో ఇంగ్లాండులో ఎక్కువగా ఉంది. ఇంగ్లాండులోని స్టోన్ హెంజ్ అనేది బృహత్ శిలా ఖండాలతో నిర్మించబడి. ప్రొఫెసర్ హాల్డేని ఇటువంటి విలువైన విషయాలన్నింటిని గురించి మంచి భోగట్టా సంపాదించి అటువంటి వాటిని గురించి రచనలు కూడా చేస్తారు. ప్రాచీన కాలంలో బృహత్ శిలా నిర్మాణం ఒక ప్రత్యేక వాస్తు కళగా ఎంచబడి బృహత్ శిలా నిర్మాణాలు చూడటానికి కూడా గంభీరంగా కనిపిస్తాయి. ప్రాచీన కాలపు అన్ని కళల కంటే వాస్తు కళ బ్రహ్మాండమైన కళ. ప్రతి వాస్తు నిర్మాణం కూడా దివిని భూమిని కలిపే ఒక నిటారైన వంతెన. భూమి మీద నుంచి ప్రారంభించి ఆకాశంలోకి వెళ్ళి ఆగిపోతుంది. వాస్తు నిర్మాణం ఆర్యుల కంటే ముందడుగులో ఉండేవాడు ద్రావిడులు కళా విషయం. ఆర్యులు వచ్చి ఇటుకలతో తమ గృహాలు నిర్మించుకుంటే అవి వర్షాలు కరిగిపోయేవి కొన్నాళ్ళు. ఆర్యులకు ఇటుక కాల్చడం తెలియదు. అందుకు వ్యతిరేకంగా ద్రావిడులు కాల్చిన ఇటుకతో తమ గృహ నిర్మాణం చేసుకునేవారు. కాల్చిన ఇటుక వర్షధారలకు దెబ్బ తినదు. దసరా రోజులొచ్చాయి. వాతావరణంలో ఒక విధమైన స్ఫటిక స్వచ్ఛత కనిపిస్తోంది. వర్షాకాలపు నల్ల మేఘాలు శరత్కాలం తెల్ల మేఘాలుగా మారాయి. అప్పుడప్పుడు తేలిక వర్షం పడిపోతోంది. దగ్గర గ్రామాల్లోనే ఒక గ్రామంలో వర్షం కురుస్తుంటే అదే సమయాన మరొక గ్రామంలో ఎండ కాస్తో. గ్రామాలకు అవసరం లేదు కానీ ఒకే గ్రామంలో దక్షిణ పొలంలో వర్షం కురిస్తే ఉత్తర పొలంలో కురవదు. భారతీయ ప్రకృతి చాలా విచిత్రం. మా బకింగ్హామ్ కాలువలోని బురద నీరు చాలా వరకు పేటబడి నీలం రంగులోకి మారి ప్రవాహ వేగంలో దుడుకుతనం వల్ల కొంత చల్లారి ధారకు ఒక విధమైన శాంతం ఏర్పడి ఆకాశంలో గాలి తక్కువగా ఉంటోంది. పడవల మీద తెరచాపల కిందకు దించేయబడి ఉంటున్నాయి. ప్రవాహంలో వారున పోయే పడవ మానవ ప్రయత్నం లేకుండా వాటంతట అవి నీటి వేగాన్ని అనుసరించి పోతాయి. పడవ మనుషులు ఏ పని చేయకుండా పడవల మీద కూర్చొని పడుకొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ పడవలు తేలిపోయినంత తేలికగా పయనిస్తున్నా. అంటే ఇక్కడ మనుషుల్ని పడవలు తీసుకుపోతున్నాయి. ఇక ప్రవాహానికి ఎదురుపోయే పడవలు వాటిని గాలి లేనందువల్ల మనుషులు లాగుతారు. నిమిషానికి 4 అడుగులు వేస్తూ వాళ్ళ పిక్కబలం కండపుష్టి నల్లని శరీర కాంతి మొదలైనవి వాళ్ళకి ఎలా తడతాయో తెలియవు కానీ చూసే వాళ్లకు మాత్రం ముచ్చటగా ఉంటుంది. ప్రవాహానికి అనుకూలంగా పోయే పడవ మనుషుల్ని తీసుకుపోతుంటే వ్యతిరేకంగా నడిచే పడవలు మనుష్యులు తీసుకుపోతారు. ఒక మధ్యాహ్నాంతరం తెల్ల మబ్బుల చాటు
ఎండలో మధ్య మధ్య మందవాయువులు తోలుతున్న సమయాన్ని ప్రవాహానికి అనుకూలంగా పోతున్న ఒక పడవను మేం కొందరం మిత్రులం దాని మీద ఎక్కడం జరిగింది. పడవ ఒక మాదిరి వేగంతో, అంటే దాదాపు మనిషి నడక వేగంతో దక్షిణంగా వెడుతోంది. రసవత్తరమైన సంభాషణ. మధ్య మధ్య పడవ మనుషులు తీరిగ్గా మాట్లాడుకొని సంభాషణ వినిపిస్తూ వివిధ వయస్సులు గల మనుషులు 7. ఒక యువకుని వయస్సు 22, 60, 23. నలుపులో అందమైన ఆరోగ్యమైన యువకుడు. అంతకంటే వయసులో కొంచెం పెద్దవాడు అడుగుతాడు, ఈ నవ యువకుని ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి. ఎందుకు పెళ్లి అన్నాడు వాడు. అవతల వ్యక్తి, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, నువ్వు కూడా అందుకు. తిరిగి నవ యువకుడు అడిగాడు, అందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? మరో వ్యక్తి గద్దించాడు, నీవన్నీ రెటమత ప్రశ్న. ఆ రెండవతో నేనన్న. రెటమతకు ప్రశ్న ఏముంది, మంచి ప్రశ్నే అడిగా, జవాబు చెప్పు మరి. అతను తిరిగి ఆ నవయువకుడికి జవాబు చెప్పు. అందరూ పెళ్లి ఎందుకు చేసుకున్నారంటే పిల్లల కోసం. మీ అమ్మకు మీ నాన్నకు పెళ్లి కాకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చేవా? తేలిగ్గా అందరూ నవ్వారు. నేను పుట్టకపోతే ఏం? పడవ మీద కూర్చున్న మిత్రులం వాళ్ళ తెలివైన వాద వివాదాలు విని ఆశ్చర్యపోయా. ఒకడన్నాడు, చదువు లేకపోయినా వీళ్ళ తెలివితేటలు, తార్కిక బుద్ధి, కామన్ సెన్సు ఎంత సమంజసంగానూ ఉన్నాయి. వారు నిరక్షరాస్యుల్లో కూడా చక్కని తార్కిక శక్తి మేల్కొని ఉంటుంది, యుక్తివాదం పదనుగా ఉంటుందనిపించి తిరిగి వాళ్ళ వాద వివాదాలు సాగాయి. పుట్ట పొగల మధ్య ఆ రెండవ వ్యక్తి యువకుణ్ణి మళ్ళీ ప్రశ్నించాడు, పుట్టకపోతే ఏమి అన్నవాడి ఎందుకు పుట్టవురా? ఈసారి నవయువకుడి జవాబు లేదు. చుట్ట పీల్పుకు ఎక్కువ చేసి సమాధానం దొరక ఏమిటి అన్న. అతని విపత్తును నేను గ్రహించి అన్న, నీకు నేను లీడర్గా ఉంటాను, నువ్వు చెప్పాల్సిన సమాధానాలు నేను చెబుతానుండని రెండవ వాడితో అన్న. అతను స్వయంగా బుద్ధిపూర్వకంగా పుట్టల. తల్లిదండ్రులు అతన్ని బలవంతాన పుట్టించారు. పుట్టినవాడు చావడం చేత కాక బతుకుతున్నాడు. అతను చచ్చేంత వరకు బతికే ఉంటాడు. అతను స్వయంగా పుట్టలేదు కనుక పుట్టడంలో అతని తప్పేమీ లేదు. అతను పెళ్లి చేసుకుంటే తిరిగి తన తల్లిదండ్రులు చేసిన తప్పే అతను కూడా చేయాల్సి వస్తుందని వద్దంటున్నాడు పెళ్లి. ఆ మాటలని నేను ఆ నవయువకుడి వైపు చూసి, అంతే కదోయ్ ఆనందంతో అన్నాడు, మీరు నిజం చెప్పారండి, నా సంగతి బాగా గ్రహించారండి మీరు. మూడో వ్యక్తి నా వైపు కొంచెం గంభీరంగా అన్నాడు, వాడు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఇవేవి నిజమైన కారణాలు కావండి. వీడు తనకంటే పెద్ద వయస్సు గల ఒక ఆడమ్మాయి వలలో పాడిపోయాడు. వీడు అందుకే పెళ్ళొద్దంటున్నాడు. ఆ మనిషి చచ్చిపోతే కానీ వీడికి పెళ్ళి కాదండి. నేను వెంటనే అతనికి పెళ్ళి కాకపోతే కాకపోయింది, కానీ బతికి ఉన్న ఆ మనిషిని ఎందుకు చావమంటావు? ఆమె చస్తే కానీ ఇతనికి పెళ్ళి కాదనుకుంటే మేమంతా కలిసి ఆమెను చావలేము. అతనికి పెళ్ళయినా ఆమె చావదు, కాకపోయినా ఆమె చావదు. ఆమె మీద ఇతనికి నిజంగా ప్రేమ ఉంటే ఆమె చస్తే ఇతను చావాలిగా. ఆమె చచ్చింది కదా అని పెళ్లి చేసుకుంటాడా? పడవను ఒడ్డుకు పట్టించి మేమంతా దిగి ఇంటి వైపు నడిచి వస్తాం. సూర్యుడు అస్తమించడానికి ఇంకా ఆలస్యం. కొంత దూరం వచ్చేసరికి గాలిడీ చేసే సాయణుల ముఠా ఒకటి కాలవ గట్ట మీద ఆగి వంట చేసుకుంటున్న. వాడు ఏర్పరచుకున్న తాత్కాలిక పొయ్యిల్లో నుంచి పొగలు లేచి ఆకాశంలో కలిసిపోతుంది. మధ్య మధ్యలో పీల్చే గుడగుడల పొగ పొయ్యిల్లో నుంచి లేచే పొగ కంటే తక్కువగా ఉన్నట్టేం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి తగిలిన ఉర్దూలో మాట్లాడుకుంటారు. వాళ్ళ దగ్గర పాముల బుట్టలు, 2-3 ముంగిసల బోన్లు ఉండవు. ఇంకేమేమో గారడీ సామాన్లున్నాయి. ఒక డోలు పిల్లన గ్రోవి ఉంది.
మాలో ఒకరన్నారు నాతో, వాళ్ళదెంత హాయి అయిన జీవితమో చూడు, దిగులుండదు, చింత ఉండదు, రేపు అనే బాధ్యత లేదు, బరుగులు భారాలు లేవు, స్వేచ్ఛగా ఆనందంగా వాళ్ళ విద్య ప్రదర్శించుకుంటూ దేశాలు తిరుగుతారు. ధన్యజీవులు వాళ్ళు. నాకు అందుకు నవ్వు వచ్చింది. మిత్రుని అజ్ఞానం మీద అన్న, ప్రపంచంలో ఎవరి సొంత జీవితాలు వాళ్ళకి తృప్తిగా ఉండవురా. తాము కష్టాల్లో ఉన్నట్టు, ఇతరుల సుఖాల్లో ఉన్నట్టు భ్రమ చెందటంలో తమ కష్టాలు కొంచెం తేలికైనట్టు అనుభూతి చెందుతా. నీవు వాళ్ళని చూసి వీళ్ళ జీవితాలు ఎంతో ఆనందప్రదంగా గడిచిపోయాయని పోతున్నాయని భావించడం భ్రమ. నువ్వు వాళ్లతో ఒకటివైనప్పుడు కానీ వాళ్ళ జీవితాలు కూడా బరువు భారాలతో దిగులు చింతలతో నిలబడి ఉంటుందని కానీ నీకు తెలియదు. తాను చెట్టు నీడను కూర్చొని మంచి ఎండలో పనిచేస్తున్న కార్మికుల జీవితాలను పొగిడినట్టు తాను మేడలో నివసిస్తూ కుటీరాల్లో నివసించే వారి జీవితాల ఎంత ఆనంద ప్రదాలు అని ఊహాగానం చేసినట్టు ఉంటుంది నీ మాట. కనుక బుట్టల మూతలు తీయించి పాములను చూశా. వాటికి సరైన మేత లేక చిక్కిపోయాయి. ముంగిసన్ని కూడా వాటి ఆచ్ఛాదం నుంచి బయటికి తీసి చూశా. పూర్వం నుంచి ముంగిసకు పాముకు ఎంత వైరం, ఎందుకో వైరం. అది ముంగిస అని పాముకి ఎలా తెలుసో అది పాము అని ముంగిసకి ఎలా తెలుసు. దాని పేరు దీనికి, దీని పేరు దానికి తెలియకపోతే వీటి రెంటి మధ్య ఇంత విరోధం ఉండదు. చివరి స్విచ్ అది వేరు, అది వేరు, అది వేరు. ఇది పనిచేయదా? సూర్యాస్తమై అయిపోయి చీకటి పడబోతుండ నా డోలు వాద్యాన్ని ఆపి మేమంతా బయటి లేని ఇంటి వైపుకు నడిచాం. శరత్కాలపు ఆ పగలు రాత్రి కలయిక సమయంలో ఆ అస్పష్టమైన సంధ్య చీకటిలో పశ్చిమాకాశన 1-2 నక్షత్రాలు మేళమేళలాడుతున్నాయి. ఆ గారడీ కుర్రాడు కాలువ కట్టన ఇంకా పిల్లన గ్రోవి ఊదుతూనే ఉన్నాడు. ఆ నాదం దూరాన్ని చేరుతుకని మా చెవుల్లో ప్రవేశిస్తూ ఉంది. 15 పిల్లల పెంపకం ఎలా జరగదు. మెనీ పీపుల్ ఎంజాయ్ నథింగ్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ బట్ ది ఫియర్ ఆఫ్ లూజింగ్ అని ఎవరో పాశ్చాత్య మనీష్ అన్నట్లు గుర్తు. ఎక్కడికప్పటికి అదొక గొప్ప జీవన సత్యమే. ప్రపంచంలో చాలామందిని చూస్తాం తమకున్న సౌఖ్యాన్ని అనుభవించగా ఆ సౌఖ్యం నిలవదేమో అని భయపడ, వర్తమానంలో వెలుగులు కాక భవిష్యత్తులో చీకటిని చూసి భయపడ, వర్తమానంలోని చీకటి కాక భవిష్యత్తులో వెలుగుని గురించి ఆనందిస్తే కొంతవరకు బాగుంటుంది. ఇది నిలవదేమో, అది నశిస్తుందేమో అనే భయం జీవితంలో అవసరమైన భద్రతను సృష్టిస్తుంది. భద్రతను అంటిపెట్టుకొని ఉండటం కంటే
భయం, బంధన బాధ మరొకటి ఉండదు. నా మానసం మీద కూడా ఎప్పుడైనా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఇటువంటి నల్ల నీడలు రాకిన వాటిని వెంటనే విదిల్చేసి స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవటం అలవాటు చేసుకొని, అందువల్ల భద్రత అనే ఇనప బోను నన్ను బంధించలేదు. భద్రత అనేది ఇనప బోనైనప్పటికీ భద్రత మీద ప్రీతి ఉన్న వ్యక్తులు అది బంగారు బోనుగానే అనిపిస్తుంది. ఇది బంగారంతో నిర్మిస్తే మాత్రమే అది బోనే అని కొందరు దాని జోలికి పోకుండా తొలగిపోతూ ఉంటే, అది బోనైతే మాత్రమే అది బంగారంది కాబట్టి దానిలో చిక్కుకుంటారు కొందరు. సులోచన పుత్రుడు వచ్చి తొమ్మపూడిలో ఉంటున్నారు. మంచంలో ఉన్న రాజ్యలక్ష్మ గారికి పసిబాలుడైన జోగేంద్రతో కాలం ఆనందంగా గడుస్తోంది. అప్పుడప్పుడు సులోచన, నేను తెనాల్లో చేబ్రోడ్ నుంచి వచ్చి ఉంటున్న బంధువులు హరిప్రసాదు, సరోజిని వాళ్ళ ఇంటికి జోగేంద్రతో సహా వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ 2-3 రోజులు గడిపి వచ్చేవాళ్ళం. వాళ్లకు వాసుదేవ్ అనే అబ్బాయి ఒకడు హై స్కూల్లో చదువుతున్నాడు. సరోజిని, హరిప్రసాదులకు మాకు బాంధవ్య బంధం కంటే స్నేహ బంధం ఎక్కువ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవం 1953 సెప్టెంబర్ అంతంలో సులోచన, నేను తెనాలిలో సరోజిని ఎంత ఉన్నా. ఆ సంవత్సరం అక్టోబర్ 1 తేదీ ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తుంది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయే రోజు. అప్పటి నుంచి కర్నూలు మనకు రాజధాని. అక్టోబర్ 1వ తేదీన తెనాలి పౌరులు కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉత్సవాన్ని జరపాలి సంకల్పించారు. పార్టీ విభేదం లేకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టు మొదలై రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. కానీ ఆనాటి సభకు ఎవరిని అధ్యక్షులుగా ఏర్పరచాలా అనే విషయంలో పార్టీలకు తలలు కుదరల. తమ పార్టీ అధ్యక్షుడిని ఏర్పరచాలని పట్టుదలతో ఎవరికి వాళ్ళు. అందువల్ల వాళ్ళంతా కలిపి ఒక నిర్ణయానికి, ఏమిటంటే ఏ పార్టీకి చెందని సంజీవ దేవుని అధ్యక్షుడిని చెయ్యాలి. అందుకు నన్ను కూడా సమ్మతింపజేశారు. నేను కొంచెం సందిగ్ధావస్థలో పడ్డా. తెనాలిలో ఎందరో పెద్దలుండగా నన్ను ఈ సభకు అధ్యక్షుడిని చెయ్యటమేమిటా అని అయినా అధైర్యపడ. ఆ ఉదయం అక్టోబర్ 1 సభ ప్రారంభం. 9 గంటలకు నేను స్నానం ముగించుకొని అధ్యక్షుడి ధరించాను. ప్రత్యేక దుస్తులేవి ధరించక నిత్యం ధరించే సాదా బట్టలే ధరించి సరోజిని, సులోచన, హరిప్రసాదు, నేను సభాస్థలికి చేరా. ఆ సభలో ప్రసంగించాల్సిన వ్యక్తుల సంఖ్య చాలా. ఈ స్థానం మాధవపెద్ది వెంకట్రామయ్య మొదలైన నట సామ్రాట్టులు కూడా ఆ సభలో వక్తలు. 2-3 వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా ఉండటమేమి, నేను అధ్యక్షుడిగా ఉండటమేమిటి? ఒక విధమైన న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తన నీడలను నా మీద ప్రయత్నించి, కానీ నా సహజమైన ఆత్మవిశ్వాసపు కాంతిలో ఆ నీడలు కరిగిపోయాయి. ఆ ఉదయం సభ ప్రారంభించేసరికి 9 అయింది. ముగించేసరికి 1 గంట. అధ్యక్షుడి తలుపలుకులో రాష్ట్ర విభజన పట్ల నేనంత సుముఖత భావం కనపరచలే. భాషా రాష్ట్రాల కంటే కొన్ని భాషలు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రాలే భారతదేశపు ఐక్యతకు ఎక్కువ ఉపయోగపడతాయని, అయినా ప్రాణత్యాగం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చాం కనుక దాని గురించి ఇంకొక ప్రశ్న లేదు. ఇక మన సాధన ఏమిటంటే, మన రాష్ట్రాన్ని సర్వతోముఖంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఏ విధంగా ఉన్నతపరుచుకుంటామా? కేవలం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మాత్రమే అభివృద్ధి చెందితే ఏ దేశమైనా నిజంగా అభివృద్ధి చెందినట్లు కాదు. అది సాంస్కృతికంగా కూడా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందినట్లు కనుక నూతన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక ప్రాధాన్యాన్ని గుర్తించాలి. చాలామంది ఉపన్యాసాలు అయ్యేట 1 గంట కావడంతో
ఇక అధ్యక్షుడి తుది పలుకులకు అవకాశం లేదు. అంతటితో సభ ముగించేశాం. ఎక్కువ మంది మాట్లాడాల్సిన సభల్లో అధ్యక్షుడి తుది పలుకులకు అవకాశం ఉండదు. అటువంటి సభల్లో అధ్యక్షుడు చెప్పదలుచుకున్న విషయాన్ని చివరి వరకు మిగిల్చితే నిరాశే. కనుక దాన్ని మొదట్లోనే కక్కేయాలి. ఆ రాత్రంతా సరోజిని ఎంత ఆనాటి సభా విశేషాల గురించి చెప్పుకుంటూ కూర్చున్నాం. ఆ సభలో ఏ వక్త ఏ విషయాన్ని గురించి మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది మొదలైన విషయాలు చర్చించారు. కొందరు వక్తలు బాగానే మాట్లాడారని విశదీకరణం, కొందరికి బాగా లేదని. తెనాలి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ ఓసి గంగూలీ నుంచి ఉత్తరం వచ్చి, కలకత్తాలో మంచి చిత్రకళా ప్రదర్శన జరుగుతున్నాయి కనుక వచ్చి కొన్నాళ్ళు తనతో పాటు ఉండమని. ధనికులు ఆధునికులు చాలామందిలా ఆయన వ్యవహార బెంగాలీలో కాక గ్రాంధిక బెంగాలీలో రాస్తా. నాకు ఒక్కోసారి ఇంగ్లీష్లో ఒకసారి బెంగాలీలో రాస్తా. ఉత్తరాలు కూడా గ్రాంధిక బెంగాలీలో రాస్తా. గ్రాంధిక భాషను బెంగాలీలో సాధు భాష అంటారు. వ్యావహారిక భాషను చవిటి భాష. అవి కుహియాది తచి నేను చెప్పేస్తున్నా. ఇది గ్రాంధికవ. అమీ కుహియాది తచి ఇది గ్రాంధికవ. అమీ కుయేదిచ్చి నేను చెప్పేస్తున్నా. ఇది వ్యావహారికవ. ప్రొఫెసర్ గంగూలీ బలీయమైన గ్రాంధిక శైలి రాస్తారు. ఆయనకు జవాబు రాశారు. అమ్మ మంచంలో ఉంటోంది కనుక ఇప్పట్లో కలకత్తా వచ్చే వీలు లేదు. ఆ చిత్రకళా ప్రదర్శన నేను చూడకుండా ముగిసిపోవాల్సింది. అలాంటి ప్రదర్శనలు చూశారా అని ఎవరైనా అడిగితే చూడలేదు అని గర్వంగా చెప్పుకునే అవకాశం పోతుంది వాటిని చూసి ఉంటే. కానీ కొన్నాడు పాత పుస్తకాలు, పాత మాసపత్రికలు తిరగవేయటంలో ఆనందంతో విశ్వభారతిని వంగాలి మాసపత్రిక శాంతినికేతన్ నుంచి వస్తుండే. దానిలో మంచి మంచి సాహిత్య రచనలు ఉండే. రవీంద్రుని అప్రతికిత రచనలు కూడా వస్తాయి. పాత పుస్తకాలు తిరగేస్తుంటే కౌంట్ హెర్మన్ కేజర్లింగ్ రాసిన ట్రావెల్ డైరీ ఆఫ్ ఎ ఫిలాసఫర్ కనిపించి అది తీసి అక్కడ చదవసాగే. ఈ పుస్తకం జర్మన్ భాష నుండి ఇంగ్లీష్ అనువాదం. ఇది 2 సంపుటాల్లో ఉంది. కానీ అది నాకు రెండో సంపుటి దొరకల. కేజర్లింగ్ 1911 ప్రపంచ పర్యటనకు బయలుదేరి పర్యటన ముగించుకొని తర్వాత 1914లో ఈ పుస్తకం రాశారు. కౌంట్ కేజర్లింగ్కు ఇంగ్లీష్ భాష కూడా తెలుసు. అందువల్ల ఇంగ్లీష్ అనువాదాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించి ఈ పుస్తకం మొదటి సంపుటంలో 3 భాగాలు. మొదటి భాగంలో పశ్చిమ ఆసియా పర్యటన, 2లో సింహళం, 3వ దానిలో భారతదేశంలో కేజర్లింగ్ సందర్శించినవి రామేశ్వరం, మధుర, తంజావూర్, కాంచీ, మహాబలిపూర్, అడియార్, ఎల్లోరా, ఉదయపూర్, చిత్తోడ్, జైపూర్, లాహోర్, పెషావర్, ఢిల్లీ, ఆగ్రా, కాశీ, బుద్ధగయ, హిమాలయాలు, కలకత్తా. ఆయన ఆంధ్రదేశంలో ఏ భాగాన్ని సందర్శించినట్లు అప్పటిలో ఆంధ్రదేశం అనేది లేదు. అంతా మద్రాసు. అసలు ఆంధ్రదేశంలో పట్టణం అనేదే లేదు అప్పుడు. కనీసం ఆయన అమరావతిని, నాగార్జున కొండను చూసి వెళ్ళి ఉంటే బాగుండే. వాటిని చూడనందువల్ల వాటికే నష్టం లేదు, కానీ ఆయనకే నష్టం. వీటిని గురించి ఆయనకు ఎవరు సలహా ఇచ్చి ఉండరు. అసలు ఏ దేశంలోనైనా దేశం మధ్యలో ఉన్న భాగాలు అంత ప్రసిద్ధిలోకి రావు. దేశానికి చివర ఉన్న భాగాలు ఎక్కువ ప్రసిద్ధిలోకి వస్తాయి. సత్యానికి అపవాదాలు లేవని, కానీ మొత్తం మీద అవి అసాధారణ సాధారణ సత్యం.
కౌంట్ క్యాజర్లింగ్ తంజావూర్ దేవాలయాలలో తాను చూసి ఆనందించిన నృత్యాన్ని గురించి కమనీయంగా వర్ణించాడు. నర్తకీ మండుల నర్తంలోని వంపులు, లయలు, అంగ విన్యాస, ఆభూషణాల కదలికలు మొదలైనవెన్నో నర్తన విశేషాలు వర్ణించాడు. తన ట్రావెల్ డైరీ ఆఫ్ ఎ ఫిలాసఫర్ కేజర్లింగ్ ఎన్నో సుందరమైన విషయాలు గురించి రాశారు. నానాసాహెబ్ ఇంగ్లీష్ ఖైదీలను నరికివేయమని ఆజ్ఞ ఇచ్చి నలుగురు నర్తకీమణులను రప్పించి ఆ రాత్రంతా వాళ్ళ నాట్య ప్రదర్శనాన్ని ఆనందిస్తూ గడిపాడు అనే వాక్యం మాత్రం హృదయంలో వికారం కలిగి ఒకవైపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ మరొక వైపు లలితత్వాన్ని ప్రదర్శించడం అనేది ఎంతవరకు సమంజసమాని. అయితే ఒకవైపు క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు రెండో వైపు కూడా క్రూరత్వం ప్రదర్శించడం బాగుంటుందా అనొచ్చు. అవును, బాగుండదు. ఒకవైపు క్రూరత్వాన్ని ప్రదర్శించి రెండో వైపు కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించమని కాదు. ఒకవైపు లలితత్వాన్ని ప్రదర్శించి రెండో వైపు కూడా లలితత్వాన్ని ప్రదర్శించమని. రెండు వైపులా లలితత్వాన్ని ప్రదర్శిస్తే రాజ్యాంగం నడిచేది ఎలా? కాఠిన్యం లేని రాజ్యంలో దుండగీడుల ప్రాబల్యం పెరుగుతుంది. ప్రజలు క్రూరత్వానికి బలి కాకుండా ఉండాలంటే రాజ్య పాలకులు కొంత క్రూరత్వాన్ని అవలంబించగలరు. కొన్ని విషయాల్లో క్రూరత్వాన్ని అవలంబిస్తున్న జీవితంలో అన్ని రంగాల్లో కూడా క్రూరత్వమే అవలంబిస్తే ఒక జీవిత సాఫల్యం ఏముంటుంది? ఇంకా అవసరమైనప్పుడు క్రూరత్వాన్ని ఉపయోగించి తర్వాత లలితంగా జీవించడం అసమంజసమేం కాదు. నానాసాహెబ్ దుండగులకు మరణదండన విధించి నాట్యకర్తల నాట్య నైపుణ్యాన్ని ఆనందిస్తూ ఉండిపోవడంలో అక్రమం ఏముంది? మద్రాసు నుంచి పందిరి మల్లికార్జునరావు కిందెర అనే మాసపత్రిక నడుపుదు. దానికి ఏమైనా రచనలు పంపమని కోరగా కొన్ని వ్యాసాలు రాశారు. ఆ పత్రిక కిందెర బాగా నడిచింది. మంచి రచనలు వెలువడుతూ వచ్చాయి. అందులో తెలుగు పత్రికలు ఎక్కువ రోజులు నడవకపోవడం జరుగుతూ ఉంది. ఎందుకనో తెలుగు పాఠకులు మిగతా భాషల పాఠకుల కంటే ఏ విధంగా రచయితలు అంతకంటే వెనుకబడలేదు. మరి అటువంటప్పుడు మంచి తెలుగు పత్రిక మరింతకాలం ఎందుకు నడవు? నడిచే పత్రికలు లేవని కాదు, నడవని పత్రికలు ఎక్కువ ఉన్నాయి. భోగేంద్రకు వయస్సు సంవత్సరం దాటింది. చాలా పెద్ద శరీరం అయింది. ఒడుకు దానికి తగిన పొడల్పు మందం ఉన్నాయి. మేడపైకి పరిగెత్తుకు వచ్చిన పుస్తకాలు కిందికి లాగడం, టైప్ రైటర్ మీద వేళ్లు పెట్టి నొక్కడం మొదలవి చేస్తున్నా. మా తండ్రి కానీ పెద్ద తండ్రులు కానీ సొంత పిల్లల్ని పలకరించడం దగ్గరకు తీయటం కానీ చేసేవాళ్ళుగా. కానీ జోగేంద్రుడు నేను పలకరించనంత దూరంగా ఉండేవాణ్ణి కాదు, ఎత్తుకొని తిప్పేంత చనువుగా ఉండేవాణ్ణి కాదు. నాకున్న ప్రేమ కంటే
నా మీద అతనికి ఎక్కువ ప్రేమ ఉంది. అతన్ని చూడకుండా నేను ఉండగలిగే వాణ్ణి కాదు. ఇతరుల మీద తనకు గాఢ అనురాగం లేకపోయినా ఇతరులకు తన మీద గాఢ అనురాగం ఉందని తెలుసుకున్నప్పుడు తనకు కూడా ఇతరుల మీద గాఢానురాగం ఉదయిస్తుంది. నా మీద జోగేంద్రకున్న ఆసక్తిని చూస్తుంటే అతని మీద కూడా నాకు ఆసక్తి సాగిందేమో అని. పిల్లల పెంపకం, పిల్లల్ని సక్రమ పద్ధతిలో పెంచడం ఒక పెద్ద సమస్య. పిల్లల్ని కోప్పడరాదు, అదుపులో ప్రయత్నించరాదు, ఏం చేస్తున్నా వద్దనరాదు, వాళ్ళకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలి అని నూతన మనోవైజ్ఞానిక పాత సూత్రం ప్రకారమైతే పిల్లల్ని భయపెట్టి శిక్షిస్తే కానీ సరైన మార్గంలో స్వేచ్ఛ ఇస్తే చెడిపోతారని వాస్తవ జగత్తు పరిశీలించి చూస్తే ఈ రెండు పద్ధతుల్లో పెరిగిన పిల్లలు కూడా చెడిపోయిన వాడు బాగుపడ్డవాడు. అందువల్ల రెంటిలో ఏ ఒకదాన్ని అనుసరించిన లాభం లేదు. ఈ రెంటికి మధ్యలో ఉండే మధ్య మార్గాన్ని మానవుడిపై మధుర సంగీత ప్రభావం. తిరిగి చలికాలం ప్రారంభం, డిసెంబర్ వచ్చింది. ఇంటి జీవితం వదిలి బయటికి జీవితం మళ్ళీ ప్రారంభం. మధ్యాహ్నం చలిగాలు ఎండలో బయలుదేరి కాలం వెంట మైళ్ళు మైళ్ళు నడిచి రావడం. చలికాలంలో మామూలుగా చెమట పడ్డదు. చలికాలంలో చెమట పట్టించుకోగలిగితే మంచి ఆరోగ్యం అంటారు. చాలా దూరం వడివిడిగా నడిస్తే ఎండ తీసేటప్పుడు కూడా చెమట పడుతుంది. ఒక ఎండలో నడిస్తే చెమటకు కొరత ఏముంటుంది అని కూడా జోగేంద్ర నా వెంట వచ్చేవాడు. అతన్ని తప్పించి బయలుదేరేవాడిని. ఏడుస్తూ ఇంట్లో ఉండిపోయేవాడు. డిసెంబర్ బెంగుళూరు నుంచి తెచ్చిన ఎర్ర ఆకుల పాన్సిటియా నాకు 2 సంవత్సరాలు బాగా పెరిగి చలికాలంలో ఎర్ర ఆకులు వేసి అందంగా ఉంది. ఆ ప్రాంతంలో ఈ చెట్టు ఎక్కువగా ఉండనందు మన ఇంటికి వచ్చిన వాళ్ళంతా వాటిని చూసి ఆనందించడం, దాని పేరు విశేషాలు అడగటం చేశారు. మొక్కల సంగీతం వినటం మనుషుల సంగీతం మాత్రమే వినటానికి అలవాటైన చెవులకు మొక్కల సంగీతం వినిపించదు. అసలు మొక్కల సంగీతం చెవికి వినిపించదు. ఆ సంగీతంలో శబ్దం ఉండదు, అది నిశ్శబ్ద సంగీతం. అందువల్ల ఆ సంగీతం చెవులకు వినిపించక కళ్ళకు మాత్రం కనిపిస్తుంది. అక్టోబర్ డిసెంబర్లో పొలాలు పంట కాలువల గట్ల వెంబడి ఏ విధమైన గడ్డి పూల మేళమేళ మెరిసే నీలవర్ణంలో ఎంతో రమ్యంగా ఉంటాయి. నీలమణుల వలె మెలుగుతూ చలికాలపు గాఢ నీల ఆకాశమంత ఆ నీలాల్లో ప్రతిఫలించినట్టు ఉంటుంది. 1 టన్ను ఆలోచన కంటే 1 తులం ఆచరణ మేలు. 1 టన్ను ఆలోచన పండితే కానీ దాని సారం 1 తులం ఆచరణ కాలేదేమో. ఇదివరలో తలెత్తిన ఆలోచనన్నిటిలో అక్షరాలలో రూపం ఇవ్వటానికి బద్దకించేవాడిని. ఇప్పుడు అది లేదు. ఆలోచనలు అక్షరాలు ఎక్కువగా ప్రత్యక్షమవుతాయి. యాంగ్ ఇన్ అనే చైనా వారి ప్రకృతి పురుషులని అర్థం. దీనికి ఒక దృశ్య ప్రతీకం. ఒక వలయంలో 2 మత్స్యాకృతులు రేఖలుంటాయి. ఆ వక్ర రేఖ ఒకవైపు భాగమంతా నల్లగా, మరొక రూపంలో ఉంటుంది, మరొక భాగమంతా తెల్లగా. ఈ ప్రకృతి పురుషుల ప్రతీక భారతదేశంలో మరొక రూపం. 2 త్రిభుజాకృతులు, ఒకటి కిందకి, రెండవది పైకి ఉంటాయి. యాంగ్ ఇన్లో నేను గురించి అందుకున్న ఉత్తరాలు కాకినాడ నుంచి ఒక విద్యార్థిని వ్రాసిన ఉత్తరం ప్రత్యేకంగా. ఆమె పేరు శ్యామల. ఆమె మీ ఆలోచనాత్మకమైన యాంగ్ ఇన్ చదివా. నేను చదవటం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో ఇంత చిన్న వ్యాసం ఎక్కడా అసలు నాకు వ్యాసాలు చదివే అలవాటు లేదు. కథలు కవితలు చదువుతా. యాంగ్ ఇన్ అనే శీర్షిక విచిత్రంగా తట్టడంతో, వ్యాసం సైజు కూడా చిన్నదిగా ఉండటంతో
చదవటానికి ఇష్టం కలిగి చదివా. ఈ వ్యాసం చదివిన తర్వాత తెలుసుకుంటాయి. చలికాలపు సంధ్యలు జ్యోతిర్మయంగా ఉంటాయి. రక్తారుణ కాంతులు ఏ వస్తువు మీద పడిన ఆ వస్తువు కూడా ఎర్రబడి, ప్రత్యేకించి తెల్లటి వాటి మీద పడితే ఇంకా ఎక్కువగా ఇటువంటి రసమయ ఘడియలు సంధ్యారుణ కాంతిలో ఎర్రబారి నేను ఇంటికి తిరిగి వస్తుంటే ఒక అపరిచిత స్వాంధుడు నాకంటే కొన్ని గజాలు ముందుకు పోతూ అతని వెనక భాగాన్ని మాత్రం నాకు కనపడుస్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసి దారిలో ఆగి, వయస్సు 25లో, చామన ఛాయ, పొడవైన ముక్కు, కొంచెం పెద్దగా, అంతగా ఒత్తుగా లేని జుట్టు. అతనిలో ఏదో విశిష్టత ఉన్నదనిపించింది. నేను దగ్గరగా రాగానే కొంచెం నవ్వులు ముఖంతో నమస్కారం చేసి అతని ఊరు కానీ పేరు కానీ నేను అడగకుండా నాతో పని ఉందా అని మాత్రం అడిగా. వేరే పని లేదని, తాను సంగీత పాఠకుడినని, ప్రత్యేకించి వేణు వాయిస్తానని, ఆ వృత్తితోనే జీవిస్తున్నాను. నేటి రాత్రికి మరో గ్రామంలో నా వేణుగానాన్ని ప్రదర్శించబోతున్నా. రేపు మీ గ్రామం రావాలని ఉందారు. నా పేరు అడిగి తెలుసుకున్నాడు. రేపు సాయంత్రం 5 గంటల ప్రాంతం కాలువ గట్టునే ఉంటా. నువ్వు తిరిగి వస్తూ నన్ను ఇక్కడ దారిలో కలుసుకోవచ్చని చెప్పి ఇంటికి వచ్చా. అతడు మరో గ్రామం వెళ్ళాడు. నాకు సంగీతం రాదని చెప్పినా అబద్ధమే, వస్తని చెప్పినా అబద్ధమే. మరి ఇంకా సత్యం ఏమిటి? సంగీతం నాకు అసలు రాకుండా లేదు, తగినంతగా రాదు. సంగీతం ఇతరులు పాడుతుంటే రాగాలు కొన్ని గుర్తించగలరు. ఒకసారి ఒకరిద్దరు మిత్రుడు శ్రోతలు రావటం జరుగుతుంది. సులోచన కూడా ఒకసారి శ్రోత కావడం సంభవం. ఎక్కువగా ఏకాంతంగా జరుగుతుంది అన్న అస్పష్ట పాట కచేరీ విన సంజీదేవి మాత్రమే స్వయంగా గాయకుడు, స్వయంగా శ్రోత. ప్రకృతి చెవులు కూడా ఉంటే ప్రకృతి కూడా నా శ్రోతల్లో. ఇతరులు పాడుతుంటే వినడంలో ఎక్కువ ఆనందం ఉంటుందో, తాము స్వయంగా పాడుతున్న పాట తామే వినడంలో ఎక్కువ ఆనందం ఉంటుందో అని పరిశీలించి చూస్తే ఒకసారి దానిలో, ఇంకొకసారి దీనిలో. అయితే 2 పనులు ఒకరే చేయడంలో ఏ ఒక్కరిలో తన్మయం కావటానికి వీలు లేకపోవడం. నమస్కార బాణాలు, సంగీత బాణీలు. మంచిగా అక్కడ ఇందులో పెట్టాల.